అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక తెలుగు వ్లాగ్స్. తిరుమల చరితామృతంలో ఇప్పటి వరకు 3 చాప్టర్స్ కంప్లీట్ అయ్యాయి. ఇంకా ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో షార్ట్స్ రూపంలో ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే చూసేయండి. అలాగే చూసి వెళ్ళిపోకుండా కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరుమల చరితామృతంలో చాప్టర్ 4లో ఇది థర్డ్ వీడియో అండి. లాస్ట్ వీడియోలో మనం ఎక్కడ ఆపామంటే పద్మపురాణంలో శుకుడు ఇది గొప్ప విష్ణు క్షేత్రం అని తెలిసే కదా ఇక్కడికి వచ్చి ఆశ్రమము నిర్మించుకుని తపస్సు చేసింది అన్న వరకు ఆపాము. అందులో శ్రీ మహావిష్ణువు ఈ క్షేత్రం శ్వేతద్వీపం కన్నా, వైకుంఠం కన్నా, సూర్యమండల మధ్య భాగం కన్నా మిక్కిలి ప్రీతికరమైందే, అలాంటిది ఇది విష్ణు క్షేత్రం కాదా? భృగు మహర్షికి బ్రహ్మాండ పురాణంలో నారదుడు చెప్పింది ఉంది కదా, అదేనండి భక్తులయందు వాత్సల్యం గల శ్రీమన్నారాయణుడు తన వైకుంఠం విడిచి లక్ష్మీదేవితో ఈ పర్వతం పైన విహరిస్తున్నాడు. ఇలా పురాణ ప్రమాణాలతో రామానుజులు ఇది విష్ణు క్షేత్రమే గాని శైవక్షేత్రం కాదన్న విషయం యాదవరాజుకు స్పష్టం చేసి అతని అనుమాన నివృత్తి చేశారు. రామానుజుల వారు ఇంత చెప్పాక కూడా శైవ పండితులు మాత్రం రామానుజుల వారి వాదమునకు ప్రతివాదనగా స్వామి పుష్కరిణిలోని స్వామి శబ్దం కుమారస్వామికి చెందిందిగా, ఆ తీర్థం పక్కగా స్కందుడు తపస్సు చేశాడు కనుక స్వామి పుష్కరిణి అని ప్రసిద్ధికొచ్చిందని వాదించారు. దానికి రామానుజుల వారు పద్మ, వామన, వరాహ, మార్కండేయ బ్రహ్మాండ పురాణాలు ఆధారంగా స్వామి శబ్దానికి అన్నిటిలో స్వామి శ్రేష్టమైనది, అందుకే స్వామి పుష్కరిణి అని నిరూపిస్తూ వరాహదేవుని, అగస్తుని, మార్కండేయుని మాటల్లో పురాణాలు ఈ పుష్కరిణి స్వామిత్వం గురించి శ్లాఘించిన విషయం సభ దృష్టికి తెచ్చి బ్రహ్మాండ పురాణంలోని సరస్వతీదేవి తపస్సు వృత్తాంతం సభకు చెప్తాడు. తీర్థములకు స్వామి పుష్కరిణి సార్వభౌమని, దానికి అభిమాని సరస్వతీదేవి అని భగవంతుడు సరస్వతీదేవికి ఇచ్చిన వరం జ్ఞాపకం చేసి స్వామి అనే శబ్దం స్వామిత్వం వలన గాని కుమారస్వామి తపస్సు చేసినందువలన కాదని నిరూపిస్తాడు. ఈ వాదోపవాదనలు విన్న తర్వాత యాదవరాజు ఇది విష్ణు క్షేత్రమని, స్వామి పుష్కరిణి కూడా శ్రీ మహావిష్ణువుకే చెందిందని అంగీకరించాడు. ఇంతవరకు ఓకే గాని స్వామి పుష్కరిణి దక్షిణ తీరంలో ఉన్న దేవుడు శ్రీ మహావిష్ణువా మరే ఇతర దేవత అనే సంశయం నివృత్తి కాలేదు. దాన్ని నిరూపణ చేయాలంటాడు. ఇక్కడితో ఆపుతున్నానండి. కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.